హలో మై డి ఫ్రెండ్స్, హౌ యు డూయింగ్? ఐ హోప్ యు డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటువంటి 10 ఇంపార్టెంట్ డైలీ యూస్డ్ సెంటెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్ రైట్, ఇక్కడ ఆ 10 డైలీ యూస్డ్ సెంటెన్సెస్ ఆర్ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేశాను. లెట్ us జంప్ ఇన్ టు ది ఎగ్జాంపుల్స్ వన్ బై వన్ హియర్. ఫస్ట్ ఎగ్జాంపుల్, అతను మాట్లాడుతున్నప్పుడు అతనిని డిస్టర్బ్ చేయవద్దు. అతను మాట్లాడుతున్నప్పుడు అతనిని డిస్టర్బ్ చేయవద్దు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్లో నోటీస్ చేసినట్లయితే అతను మాట్లాడుతున్నప్పుడు అనేది ఒక సిచ్యువేషన్, అతను డిస్టర్బ్ చేయవద్దు అనేది సెకండ్ సిచ్యువేషన్. అతనిని డిస్టర్బ్ చేయవద్దు అనే దాన్ని మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. డోంట్ డిస్టర్బ్ హిమ్, డోంట్ డిస్టర్బ్ హిమ్ వైల్ హీ స్పీకింగ్, డోంట్ డిస్టర్బ్ హిమ్ వైల్ హీ స్పీకింగ్ అంటే అతను మాట్లాడుతున్నప్పుడు అతనిని డిస్టర్బ్ చేయవద్దు. సెకండ్ ఎగ్జాంపుల్, అతను మాట్లాడుతున్నప్పుడు మనం అతనిని డిస్టర్బ్ చేసి ఉంటే ఏమై ఉండేది? అతను మాట్లాడుతున్నప్పుడు మనం అతనిని డిస్టర్బ్ చేసి ఉంటే ఏమై ఉండేది? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 3 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? అతను మాట్లాడుతున్నప్పుడు ఒక సిచ్యువేషన్, మనం అతనిని డిస్టర్బ్ చేసి ఉంటే సెకండ్ సిచ్యువేషన్, ఏమై ఉండేది థర్డ్ సిచ్యువేషన్. మరి దీని ఇంగ్లీష్లో వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ వి డిస్టర్బ్డ్ హిమ్ వైల్ హీ వాస్ స్పీకింగ్? వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ వి డిస్టర్బ్డ్ హిమ్ వైల్ హీ వాస్ స్పీకింగ్ అంటే అతను మాట్లాడుతున్నప్పుడు మనం అతన్ని డిస్టర్బ్ చేసి ఉంటే ఏమై ఉండేది? సో ఇక్కడ ఏమై ఉండేది అనే దానికి మనం వాట్ వుడ్ హ్యాపెన్, ఏమై ఉండేది ఎప్పుడు మనం అతన్ని డిస్టర్బ్ చేసినప్పుడు, వెన్ వి డిస్టర్బ్డ్ హిమ్ ఆర్ ఇఫ్ వి డిస్టర్బ్డ్ హిమ్, ఎప్పుడు అతను మాట్లాడుతున్నప్పుడు వైల్ హీ వాస్ స్పీకింగ్. థర్డ్ ఎగ్జాంపుల్, నీకు నిన్న చెప్పింది గుర్తుంచుకో, నీకు నేను చెప్పింది గుర్తుంచుకో. మరి దీని ఇంగ్లీష్లో రిమెంబర్ వాట్ ఐ టోల్డ్ యూ ఎస్టర్డే, రిమెంబర్ వాట్ ఐ టోల్డ్ యూ ఎస్టర్డే అంటే నీకు నేను చెప్పింది గుర్తుంచుకో, రిమెంబర్ వాట్ ఐ టోల్డ్ యూ ఎస్టర్డే. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, నిన్న మీరు నాకు చెప్పింది గుర్తుంది, నిన్న మీరు నాకు చెప్పింది గుర్తుంది. మరి దీని ఇంగ్లీష్లో ఐ రిమెంబర్డ్ వాట్ యూ టోల్డ్ మీ ఎస్టర్డే, ఐ రిమెంబర్డ్ వాట్ యూ టోల్డ్ మీ ఎస్టర్డే అంటే నిన్న మీరు నాకు చెప్పింది గుర్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నువ్వు వెళ్ళే ముందు డోర్ లాక్ చేసావో లేదో చూసుకో, నువ్వు వెళ్ళే ముందు డోర్ లాక్ చేసావో లేదో చూసుకో. మరి దీన్ని ఇంగ్లీష్లో మేక్ షూర్ యూ హ్యాడ్ లాక్ ద డోర్ ఆర్ నాట్ బిఫోర్ యూ లెఫ్ట్, మేక్ షూర్ యూ హ్యాడ్ లాక్ ద డోర్ ఆర్ నాట్ బిఫోర్ యూ లెఫ్ట్ అంటే నువ్వు వెళ్ళే ముందు డోర్ లాక్ చేసావో లేదో చూసుకో. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను మీటింగ్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేయవద్దు, నేను మీటింగ్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేయవద్దు. సో ఇక్కడ కూడా నేను మీటింగ్లో ఉన్నప్పుడు వన్ సిచ్యువేషన్, నాకు కాల్ చేయవద్దు. సెకండ్ సిచ్యువేషన్, డోంట్ కాల్ మీ వెన్ ఐమ్ ఇన్ ద మీటింగ్, డోంట్ కాల్ మీ వెన్ ఐమ్ ఇన్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేయవద్దు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను మీటింగ్లో ఉన్నప్పుడు మీరు నాకు కాల్ ఎందుకు చేశారు? నేను మీటింగ్లో ఉన్నప్పుడు మీరు నాకు కాల్ ఎందుకు చేశారు? వై డిడ్ యూ కాల్ మీ వెన్ ఐ వాస్ ఇన్ ద మీటింగ్, వై డిడ్ యూ కాల్ మీ వెన్ ఐ వాస్ ఇన్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్లో ఉన్నప్పుడు మీరు నాకు కాల్ ఎందుకు చేశారు? నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీరు మీటింగ్లో ఉన్నారని మాకు తెలియదు, మీరు మీటింగ్లో ఉన్నారని మాకు తెలియదు. వి డోంట్ నో దట్ యు ఆర్ ఇన్ ద మీటింగ్, వి డోంట్ నో దట్ యు ఆర్ ఇన్ ద మీటింగ్ ఆర్ వి డిడ్ంట్ నో దట్ యు ఆర్ ఇన్ ద మీటింగ్ అంటే మీరు మీటింగ్లో ఉన్నారని మాకు తెలియదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పని పూర్తి చెయ్యి, ఇప్పుడు ఈ పని పూర్తి చెయ్యి. ఫినిష్ దిస్ వర్క్ నౌ, ఫినిష్ దిస్ వర్క్ నౌ అంటే ఇప్పుడు ఈ పని పూర్తి చెయ్యి ఆర్ కంప్లీట్ దిస్ వర్క్ నౌ అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. లాస్ట్ ఎగ్జాంపుల్, కష్టపడి పని చేస్తూనే ఉండు, కష్టపడి పని చేస్తూనే ఉండు. కీప్ వర్కింగ్ హార్డ్, కీప్ వర్కింగ్ హార్డ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఆల్ డైలీ యూస్డ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.